హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్ ఈ రోజు అయితే మన వీడియోలో అయితే ఎక్స్ఆర్పి గురించి అయితే మెయిన్గా అయితే మాట్లాడుకోవాలి గైస్. సో ఇక్కడ ఎక్స్ఆర్పి గురించి అయితే ఒక బిగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఒక్క న్యూస్ వల్ల అయితే ఇక్కడ ఎక్స్ఆర్పి అయితే ఇథీరియం కూడా అయితే మనం ఫ్లిప్ చేసే ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది గైస్. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. సో ఎవరైతే ఎక్స్ఆర్పిలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం గైస్. సో దానికన్నా ముందు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇంతవరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏమైనా కాయిన్స్ ఇక్కడ రైజ్ అవుతాయన్నా కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం కూడా ఏంటంటే ఇక్కడ నేను పోస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన ప్రతి ఒక్క కాయిన్ అయితే షార్ట్ టర్మ్ లో కూడా ఏంటంటే మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. అలాగే ఇక్కడ ఫ్యూచర్ కాల్స్ కూడా ఇస్తున్నాను. సో అవుట్ వల్ల కూడా మంచిగా అయితే మీరు ప్రాఫిట్ అయితే పొందవచ్చు గైస్. సో అలాగే న్యూస్ తెలుసుకొని సో మీరు ఇన్వెస్ట్ చేసే కాయిన్స్ లో చాలా ఎర్లీగానే ఏంటంటే మీరు ఎగ్జిట్ అవ్వడము, సో ఎంట్రీ తీసుకోవడం ప్రతి ఒక్కటి అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చెప్తున్నాం గైస్. సో మీరైతే మిస్ కాకుండా అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే కింద అయితే మన లింక్ అయితే ఉంది. సో వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు కానీ మనం ఎక్స్ఆర్పి గురించి అయితే వచ్చేసే గైస్. సో ఎక్స్ఆర్పి కాయిన్ అయితే ప్రెజెంట్ తన ఆల్ టైమ్ హై అయితే ఇక్కడ టచ్ అయితే అవడం అయితే జరిగింది గైస్. సో ఇప్పుడు చూసుకుంటే దీన్ని ఆల్ టైమ్ హై చూసుకుంటే మనకి 3.84 అయితే ఉంది. సో 3.84 అయితే ఇంకా మనం టచ్ అయితే కాలేదు. సో ఇది మనకి జనవరి 2018లో అయితే టచ్ అయితే అయింది. సో మిడిల్లో మనకు అంత లెవెల్ అయితే వెళ్తుంది కానీ సో దానికి మించి అయితే ఇది లైక్ వెళ్ళలేకపోతుంది. సో ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఈ ఒక లైక్ ఎక్స్ఆర్పి మీద అయితే చాలా కేసెస్ అయితే రావడం అయితే జరిగింది. సో వాళ్ళ సూట్ని అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత అయితే ఇప్పుడు అన్ని క్లియర్ అయినాయి కాబట్టి సో ఇక్కడ ఎక్స్ఆర్పి అయితే మనకు మళ్ళీ ఏంటంటే దాని ఒరిజినల్ ప్రైస్కి అయితే 3.12 దగ్గరికి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో దీని అయితే బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో లో లెవెల్స్లో నేను మీకు చాలా సార్లు చెప్పాను. సో ఈ కాయిన్ అయితే బై చేసుకోండి ఎప్పుడైతే 0.050 దగ్గర ఉన్నప్పుడైతే చాలా సార్లు అయితే మీకు చెప్పాను గైస్. సో నేను 1 year బ్యాక్ అయితే బై చేసుకోండి అని. సో ఎవరైతే బై చేశారో సో ఒక 1000 కాయిన్స్ అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళు ఈజీగా అయితే ఇప్పుడు 3 lakhs వరకు అయితే ఎర్న్ అయితే చేసుకుంటారు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్తో కలుపుకొని అయితే సో ఇది ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ఆర్పిలో ఒక మంచి బ్రేక్ త్రూ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో నేను ఏదైతే స్టార్టింగ్ లో చెప్పాను సో ఇది ఇథీరియం ను కూడా ఏంటంటే ఇక్కడ ఫ్లిప్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. సో సెకండ్ పొజిషన్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్ఆర్పిలో అయితే కనిపిస్తున్నాయి. సో ప్రెజెంట్ దీని మార్కెట్ క్యాప్ చూసుకుంటే 179.78 బిలియన్స్ అయితే ఉంది గైస్. సో ఈ మార్కెట్ క్యాప్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రెజెంట్ మనం ఇథీరియం మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఇక్కడ మనకి 388 బిలియన్స్ పైన అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని అయితే ఇక్కడ ఫ్లిప్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది గైస్. సో ట్రంప్ ఇక్కడ ఎప్పుడైతే ప్రెసిడెంట్ గా అయ్యారో సో ఆయన కూడా ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ఆర్పిలో అయితే చాలా మొత్తంలో అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాడు. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీగా అయితే ఉంది. సో ఏదైతే వరల్డ్ లిబర్టీ అయితే ఉంది. సో ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుంటారో సో వాళ్ళకైతే ఈ డీటెయిల్స్ అయితే తెలుసుంటాయి. సో కొత్తగా ఎవరైనా ఇది వింటున్నారంటే సో మీరు ఇంకా కరెక్ట్ ఫామ్ లో అయితే వెళ్ళట్లేదు. సో న్యూస్ ని అయితే ఫాలో అవ్వకపోతే మాత్రం సో మీరు ఇన్వెస్ట్ చేసినా వేస్టే. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ మార్కెట్ లో క్రాష్ రావచ్చు. సో అలా మార్కెట్ లో అప్ ట్రెండ్ న్యూస్ రావచ్చు. సో అవన్నీ మనం పర్టికులర్ గా అయితే వింటూనే ఉండాలి కాబట్టి సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎక్స్ఆర్పి ఈటీఎఫ్స్ అయితే వస్తున్నాయి గైస్. సో ఇక్కడ ఎక్స్ఆర్పి ఈటీఎఫ్ అయితే లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఫిబ్రవరిలో అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్ఆర్పి అండ్ సోలానా ఈటీఎఫ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో సోలానా కన్నా ఇక్కడ ఎక్స్ఆర్పి మీద చాలా ఎక్కువ ఫోకస్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. లైక్ చూసుకుంటే యుఎస్ నుంచి అయితే సో ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ బిట్ కాయిన్ ఈటీఎఫ్స్ అయితే చాలా మొత్తంలో ఇప్పుడైతే సక్సెస్ అయితే అవడం అయితే జరిగింది. ఇంకా లిస్టింగ్ అయితే చాలా టైం అయితే పట్టేటట్టే ఉంది. సో కానీ అయిపోతుంది. సో వన్స్ అయితే అప్రూవల్ అయితే అవ్వాలి. సో ఇక్కడ ఎక్స్ఆర్పి కూడా అప్రూవల్ అయ్యే స్టేజ్ లోనే ఉందని అయితే చాలా మంది అయితే ఇక్కడ డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో ట్రంప్ సపోర్ట్ కూడా ఏంటంటే ఎక్స్ఆర్పికి అయితే చాలా వరకు అయితే ఉంది. ఎందుకంటే ఎక్స్ఆర్పి ఇక్కడ చాలా పొటెన్షియల్ కాయిన్ అయితే సో ఇక్కడ ఈజీగా అయితే ప్రాఫిట్ అయితే పొందే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ప్రెజెంట్ ఇక్కడ నేను ఎక్కడ కొంటే బెస్ట్ అనేది అయితే చాలా మందికి అయితే డౌట్ వస్తుంటుంది. సో ఇప్పుడు నేను 3 USDT దగ్గర బై చేసి సో ఈ బుల్ రన్ లో సో ఒకవేళ డౌన్ అయిపోతే నా పరిస్థితి ఏంది, సో ఎక్కడ బై చేయాలనేది కూడా ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే వీడియోలో అయితే చెప్తాను. సో దానికన్నా ముందు అయితే ఇక్కడ మీకు ఒక ఆర్టికల్ గురించి అయితే చూపించాలి. సో ఎక్స్ఆర్పి అయితే ఇక్కడ 5.5
USDTs అయితే వెళ్ళబోతుంది. సో అది కూడా ఏంటంటే ఫిబ్రవరిలో అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈటీఎఫ్స్ అయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఇక్కడ XRP ETF అయితే వస్తుంది. సో ఇది గాని జరిగితే మాత్రం మనం XRP నుంచి అయితే మంచి రిటర్న్ అయితే చూడొచ్చు. సో అదే ఇక్కడ ఏందంటే ఈ ఒక్క టెక్ ఎవల్యూషన్‌లో అయితే ఇది మనం చూసుకుంటే ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్ అయితే అవుతుంది. సో ఒక కాయిన్ ఈ ఒక రీసెంట్ టైమ్స్‌లో సో చాలా డౌన్ ఫాల్ అయ్యి సో మళ్ళీ చాలా లైక్ ఫైట్ అయితే చేసి అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది కాబట్టి సో ఇది మనం చూసుకుంటే ఏందంటే ఈటీఎఫ్ నుంచి వచ్చే న్యూస్ అయితే ఉంది. సో మీరు కూడా అయితే వెళ్లి క్రోమ్‌లో సెర్చ్ చేయండి. సో XRP న్యూస్ అని కొట్టారనుకోండి మీకు డీటెయిల్ అనాలిసిస్ అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏందంటే ప్రెజెంట్ ఇది మన దీని ప్రైస్ లెవెల్స్ గాని చూసుకుంటే సో ప్రెజెంట్ ఇదైతే $3 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే సో మనం ఇక్కడ బై చేసే కన్నా కొద్దిగా వెయిట్ చేసి అయితే ఒక 2.590 సో మీరు గుర్తుపెట్టుకోండి 2 ఇది కొద్దిగా మనకు పాస్ట్ ఇక్కడ ఏమో కొద్దిగా వెబ్సైట్లో కొద్దిగా గ్లిచ్ అయితే ఉంది గైస్. సో నాకు లైక్ 7 డేస్ 1 మంత్ అయితే ఇక్కడ చూపించట్లేదు. సో నేనైతే మీకు చెప్తున్నా చూడండి. సో ఒక 2.59 దగ్గర మనకి XRP ప్రైస్ గానీ కరెక్షన్‌కి వచ్చిందనుకో ఎందుకంటే ఇక్కడ కరెక్షన్‌కి అయితే రావాలి. సో మార్కెట్ అయితే సో మార్కెట్ చాలా హైప్ అయితే అయింది. సో ఎప్పుడైతే యూఎస్‌లో ఇక్కడ ట్రంప్ అయితే ప్రెసిడెంట్‌గా తన ఇనాగ్రేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే నేను మీకు లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పా. సో బిట్‌కాయిన్‌లో ఒక లిటిల్ బిట్ ఫాల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ ఫాల్‌తో పాటు ఏందంటే ఇక్కడ XRPలో కూడా మనకి ఆ ఫాల్ కనిపించిందనుకోండి. సో మన ఇక్కడ బయింగ్ జోన్స్ అయితే 2.59 అయితే ఫస్ట్ బయింగ్ జోన్ అయితే అవుతుంది. సో ఎవరైతే కొనాలనుకుంటే సో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో దాంట్లో 50% అయితే మీరు 2.59 దగ్గర అయితే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో సెకండ్ బయింగ్ జోన్ వచ్చి మనకి 2.20 దగ్గర అయితే పెట్టుకోండి గైస్. సో 2.20 దగ్గర కానీ వచ్చింది అనుకోండి. సో మిగతా 50% అయితే అక్కడ బై చేయడానికి అయితే చూడండి. సో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ బుల్ రన్ అయితే మళ్ళీ మంచిగా అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ ఆల్ట్ కాయిన్ సీజన్ కూడా మనకి ఇక్కడైతే చాలా వరకు అయితే బాకీలో ఉంది. సో గైస్ సో మనకి అది కూడా కంప్లీట్ అయితే అవ్వాలి. సో నేను మీకు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో అయితే మన ఛానల్లో సో XRP ఖచ్చితంగా ఈసారి ఒక 4 నుంచి 5 USDTs వరకు అయితే టచ్ అవ్వచ్చు అని అయితే నా ఒక 2 వీక్స్ బ్యాక్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో 2 బెస్ట్ కాయిన్స్ గురించి అయితే దాంట్లో XRP గురించి కూడా మీకు ప్రైస్ ప్రిడిక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్ ఈ ఆర్టికల్లో కూడా చూడండి. సో ఇది ఒక 2 అవర్స్ బ్యాకే ఇక్కడ పబ్లిష్ అయితే అయింది. సో వీళ్ళు కూడా ఇక్కడ ఫిబ్రవరిలో 5.50 USDTs వరకు అయితే ఇక్కడ XRP అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని అయితే వీళ్ళు కూడా ప్రిడిక్ట్ అయితే చేస్తున్నారు. సో నేను వాళ్ళకన్నా ముందే నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేసి అయితే మన ఛానల్లో అయితే చెప్తున్నా గైస్. సో నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లోంచి వస్తూనే ఉంటుంది. సో లాస్ట్ బుల్ రన్లో కూడా నా ఛానల్లోంచి చాలా మంచిగా అయితే ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకున్నారు. సో ఈసారి కూడా మన ఈ బుల్ రన్ అయితే మిస్ కాకుండా సో ప్రతి వచ్చిన వీడియోని అయితే మీరు ఇక్కడ చూస్తూ ఉండండి. సో నేను ఏ వీడియో పెట్టినా దాంట్లో మనం ఏంటంటే మీకు లైక్ నేను ఎందుకు అంత ఎక్కువ చెప్తున్నా అంటే సో మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే మీకు బోరింగ్గా అనిపించవచ్చు. సో ఎవరైతే ఇక్కడ కొత్తగా వస్తున్నారో సో వాళ్ళకైతే నేను కొద్దిగా గైడ్ చేయాలి కాబట్టి సో కొద్దిగా లెంత్ ఎక్కువైన వీడియోస్ అయితే చేస్తున్నా. సో నాకు లెంత్ తక్కువ వీడియోస్ చేసిన వ్యూస్ అయితే బాగా వస్తాయి. లెంత్ ఎక్కువ వీడియోస్ చేసినప్పుడే వ్యూస్ అయితే తగ్గుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే కొత్తగా వచ్చినారో సో వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అందాలి. సో ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే క్రిప్టోలో న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఎంతమంది ఎక్కువ మంది మన తెలుగు కమ్యూనిటీ నుంచి క్రిప్టోలో ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో అంత ఎక్కువగా ఏంటంటే ఒక్కొక్క కాయిన్ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడంతా మార్కెట్ క్యాప్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. సో వాల్యూమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైనా వెనక ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇది ఒక పుష్ అయితే ఉంటుంది. అందుకోసం ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేస్తూ ఉండండి. ఎందుకంటే క్రిప్టో అనేది ఇప్పుడు ఒక యుఎస్ ప్రెసిడెంటే దీన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఒక మంచి ప్రాఫిటబుల్ జోన్గా అయితే ఇక్కడ క్రిప్టో అయితే క్రియేట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చాలా రూల్స్ కూడా ఏంటంటే యుఎస్ కొన్ని కొత్త రూల్స్ కూడా ఏంటంటే క్రిప్టో మీద అయితే తీసుకొచ్చి సో దీన్ని చాలా స్ట్రాంగ్గా నిలబెట్టాలని అయితే చూస్తున్నారు వాళ్ళు కూడా. సో రీసెంట్ న్యూసెస్ కానీ మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుంటే సో అక్కడైతే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది గైస్. సో ఈరోజు అయితే మీతో డిస్కషన్ చేయాలనుకున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. బై బై.